అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు. ఈ గేమ్ ఈవెంట్లో నేను వన్ ఆఫ్ ది పార్ట్ ఉన్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడు జనరల్గా ఇంటర్వ్యూస్లో మీరు ఎక్కడి నుంచి ఇచ్చారు, మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే ఎక్కువ స్టోరీస్ చెప్పకుండా కట్ డౌన్ చేసేవాడిని. నేను ఎక్కువ ప్రొలాంగ్ చేయకుండా, ఎందుకు నాకే బోర్ కొడుతుంది చెప్పడానికి. ఏదో ఫస్ట్ ఇంటర్వ్యూస్లో అయితే చెప్పచ్చు, కానీ ప్రతిసారి అదే అడిగేవాళ్ళు అనమాట. సో కట్ చేసేవాడిని. ఇప్పుడు నాకు తెలిసి ఈ స్టేజ్, ఈ మూవీ గురించి మాట్లాడే ముందు బేసిక్గా నేను ఏంటి అనేది కొంచెం రివీల్ చేద్దాం అనుకున్నాను. ఇక్కడ మీ అందరికీ తెలుసు, ఇది మా అశోక్ గారి లవ్ స్టోరీ నా ఫస్ట్ మూవీ. దానికి డైరెక్టర్ సురేష్ కృష్ణ గారు. ఈ మూవీ ఇండస్ట్రీకి, తెలుగు ఇండస్ట్రీలో నన్ను ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్ సురేష్ కృష్ణ గారు. ఆయనకి నన్ను ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు పోసాని మురళీకృష్ణ గారు. హీ వాజ్ ద రైటర్ ఆ మూవీకి. పోసాని మురళీకృష్ణ సార్కి నన్ను ఇంట్రడ్యూస్ చేసింది కుమార్ బాబు గారు. సో మూల కారణం ఇండస్ట్రీకి రావటం ఆయనే అనమాట. ఇన్ కేసు ఎక్కడన్నా యాక్టింగ్లో కానీ తప్పు కానీ ఏమైనా జరిగితే ఫస్ట్ ఆయన్ని కొట్టండి, తర్వాత నన్ను కొట్టండి. ఎందుకంటే నాకు మూవీ ఇండస్ట్రీ, యాక్టింగ్ అనేది ఏమీ తెలియదు. నాకు కెమెరా, డిపార్ట్మెంట్స్, క్రాఫ్ట్, వీటి గురించి అసలు ఏమీ తెలియదు. ఆయన్నే నాకు మెల్లిగా చెప్పడం, నేర్పించడం జరిగింది స్టార్టింగ్లో. అండ్ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఫస్ట్ టైం ల్యాండ్ అయిన తర్వాత వాళ్ళ ఇంటికే వెళ్ళాను. నేను అక్కడే భోజనం చేశాను, అక్కడే పడుకున్నాను. సో నా కెరీర్ అక్కడి నుంచి అలా స్టార్ట్ అయింది. సో అప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు నాకు వీళ్ళిద్దరూ, చిన్నోడేమో 5 years అండ్ పెద్దోడేమో 7 years, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ కదా. అప్పుడప్పుడు కొట్టుకుంటారు. పెద్దోడు పాప అమ్మాయికుడే, చిన్నోడే పెద్ద తోక అనమాట. సో కెరియర్లో కూడా చిన్నోడు పెద్దోడిని పెట్టి డైరెక్ట్ చేస్తున్నాడు. దట్ ఈస్ ద వండర్ఫుల్ మూమెంట్. ఇట్స్ గ్రేట్. ఎక్కడ డైరెక్టర్ గ్రేట్. అండ్ ఇనిషియల్గా నాకు జస్ట్ పైలట్ సీన్స్ తీసుకొని వచ్చినప్పుడు జస్ట్ నేను అనుకుంటూ ఉండాను. నేను సరే చూడ్డానికి మరి చిన్నోడుగా ఉన్నాడు, ఏం చేసి ఉంటాడేమో అనుకున్నాను. బట్ బిలీవ్ మీ, ఈ షార్ట్స్ అంటే ఇప్పుడు మన మూవీ అయిపోయిన తర్వాత విత్ సౌండ్ ఎఫెక్ట్స్ తోటి చూస్తున్నాము. ల్యాప్టాప్లో ది లైవ్ ట్రాక్ తోటి నేను చూశాను. అప్పుడే చాలా స్టైలిష్గా ఉంటాయి షార్ట్స్ అన్నీ. సో ఈచ్ అండ్ ఎవ్రీ షార్ట్స్ చాలా డీటెయిల్డింగ్గా, చాలా స్టైలిష్గా తీశాడు. వెరీ గుడ్. ఫస్ట్ డైరెక్షన్ నిజంగా గ్రేట్ చెప్పచ్చు. అండ్ దీనికి ముందు ఎక్కడన్నా డైరెక్ట్ చేసావా చెప్పు, ఊరికే మనం డెఫినెట్గా ఇట్స్ గ్రేట్ నేను చెప్తాను. హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ నెక్స్ట్ గీతానంద్ గురించి చెప్పాలంటే, అసలు ఈ పేరు ఎలా వచ్చింది చెప్పనా నేను? నాకు తెలుసు ఈ పేరు చెప్పనా ఎలా వచ్చింది తెలుసా? పర్లేదు, ఊరికి సరదాగా చెప్పుకుందాంలే. కుమార్ బాబు గారు బైక్లో వెళ్తూ ఉండారంట. అప్పుడు ఏదో ఒక ఆఫీస్ ముందు నుంచున్నాడు ఆయన. అప్పుడే కాల్ వచ్చింది, పుట్టాడంట, మీకు అబ్బాయి పుట్టారు అని. పేరు ఏం పెడదామంటే లెఫ్ట్లో తిరిగితే గీతా ఆర్ట్స్ అని రాసి ఉందంట. అందుకని గీతా ఆనంద్ అయ్యాడు. సో డెఫినెట్గా గీతా ఆర్ట్స్ ఎంత పెద్ద బ్యానర్ అనేది మనందరికీ తెలుసు. అంత రీచ్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఈ ఫస్ట్ మూవీ కాదు, సెకండ్ మూవీ. అండ్ ఆల్రెడీ యువర్ బోర్న్ ఆర్టిస్ట్. సో డెఫినెట్గా ఇంకా పెద్ద హైట్స్కి వెళ్తామని నేను నమ్ముతున్నాను. విష్ యూ ఆల్ ది గుడ్ లక్. అండ్ నెక్స్ట్ నేహ అమ్మాయి పేరు వినేటప్పుడు, నేను యాక్ట్ చేసేటప్పుడు నా హీరోయిన్ పేరు నేహ. సో గుర్తొచ్చాయి. అంటే మాకు ఆ ముద్దుల సీన్ అంతా ఆ రోజులు లేవు. సో ఏదో మీ సీన్స్ చూసి నేను ఆనందపడతానులే నేను. ఎనివే, గుడ్ లక్ టు యూ. ఆల్ ది బెస్ట్. వెల్కమ్ టు తెలుగు ఇండస్ట్రీ. అండ్ సాంగ్స్, కెమెరామ్యాన్, యూ డన్ అ వండర్ఫుల్ వర్క్. సీరియస్ చెప్తున్నాను నేను. ఐ థాట్ దేర్ సమ్ బిగ్ మ్యాన్ ఇస్ గోన్ టు కమ్ అండ్ వెల్కమ్ మీ. బట్ చూస్తే తర్వాత ఇంట్రడ్యూస్ చేస్తేనే తెలిసింది నువ్వు కెమెరామ్యాన్ అని. నిజంగా వర్క్లో తెలుస్తుంది నీ హైట్స్ ఎంత ఉంది అని. అండ్ కీప్ అప్ యువర్ గుడ్ వర్క్ అండ్ ప్లీజ్ గివ్ మోర్ గుడ్ షాట్స్ టు ద ఇండస్ట్రీ. గుడ్ లక్ టు యూ. అండ్ మ్యూజిక్ డైరెక్టర్కి అండ్ ఎవరందరూ పాడారో సాంగ్స్ పాడిన వాళ్ళకి అందరికీ చెప్తున్నాను, బ్యూటిఫుల్ క్వాలిటీ అయిన సాంగ్స్ ఇచ్చారు. గుడ్ లక్ టు యూ. అండ్ డెఫినెట్గా మీకు ఇండస్ట్రీలో చాలా చాలా కొత్త ప్రాజెక్ట్స్ అన్నీ ఇంకా మీకు రావాలని చెప్పి కోరుకున్నాను.
విష్ యూ గుడ్ లక్. అలా మాట్లాడుతూ మూవీ లోపలికి వెళ్ళిపోయాను నేను. అండ్ సురేష్, గుడ్ లక్ టు యూ. కిరీటి, ఆల్ ది బెస్ట్. ఎందుకంటే కిరీటికి ఒకరిని లేపుతారు తెలియకుండా. బిగ్ బాస్లో కూడా ఆ రోజు పిండకుండా ఉంటే ఇంత గొడవ వచ్చేది కాదు. లైఫ్లో నాకు తెలిసి ఎవరు మర్చిపోరేమో కిరీటి, ఇలాంటి పనులు చేస్తుండే అప్పుడప్పుడు. ఎనివే, గుడ్ లక్ టు యూ. సో యా, February 2nd మూవీ రిలీజ్ అవుతుంది. అందరూ థియేటర్స్కి రండి. మిగతా వాళ్ళు ఈ ఫ్రైడే రోజు మిగతా పోటీ చేసే సినిమాలు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పుకున్నాను అందరికీ. కానీ ఈ సినిమాను ఫస్ట్ చూడండి అని కోరుకుంటున్నాను, ఎందుకంటే కొంచెం స్వార్థం ఉంది కాబట్టి నాకు. ప్లీజ్ రండి, అందరికీ థియేటర్స్కి వచ్చి చూడండి, ఎంకరేజ్ చేయండి. సోషల్ మీడియాలో దీని గురించి మాట్లాడండి, ఎందుకంటే మీరు చూసిన వాళ్ళు మాట్లాడితే ఇంకా ఆడియన్స్కి బాగా రీచ్ అవుద్ది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శివబాలాజీ గారు. ఒక ఫ్యామిలీ మెంబర్గా మీరు మాత్రమే రివీల్ చేయగల విషయాలు చెప్పారు చూసారా, దానికోసం స్పెషల్ థ్యాంక్స్ టు యూ. అండ్ ఎస్, ఇక ఆలస్యం చేయకుండా మన ప్రొడ్యూసర్ మాటలు వినిద్దాము. రవి కస్తూరి గారు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మంచి ఫన్ స్పీచ్కి రెడీ అయిపోండి. ఐఎమ్ సో సారీ ప్రొడ్యూసర్ని మర్చిపోయాను నేను. రవి అని కొన్ని సిట్టింగ్స్లో కూర్చున్నాము. సో అక్కడ రవి గురించి కొంచెం ఓపెన్గా మాట్లాడుకున్నాము. వెరీ ప్యాషనేటెడ్ అబౌట్ ద మూవీ. అండ్ ఈ మూవీకి ఒక పెద్ద బ్యాక్ బోను. అండ్ డెఫినెట్గా నీలాంటి యంగ్ డైనమిక్ ప్రొడ్యూసర్ నువ్వు ఇంకా ఇదే బలంతో ఎక్కడ వచ్చేసి కింద ఆకుండా ఆస్ట్రేలియా నుంచి అన్ని ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని వచ్చి మా ఇండస్ట్రీలో పెట్టు కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Please subscribe Yup Entertainment. Yup Entertainment, please subscribe. Thank you. Thank you.